హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుండి మనం 10th క్లాస్లో 9th చాప్టర్ స్టార్ట్ చేయబోతాం. అంటే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ అనే చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పవలసింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ మన ఛానల్లో 10th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతా ఉన్నాయి, అదేవిధంగా 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతా ఉన్నాయి, ఫ్యూచర్లో 9th కూడా అప్లోడ్ అవుతుంది. మీకు 10th క్లాస్ కాబట్టి మీకు యూస్ అవుతుంది. మీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళకు 9th క్లాస్ 8th క్లాస్ వీడియోస్ యూస్ అవుతుంది. ఫ్యూచర్లో మీకు ఇంటర్మీడియట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో చూద్దాం, అదే క్లాస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 అంటే ఈ చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. అయితే మీకు ముందుగా నేను చెప్పవలసింది ఏమంటే ఈ చాప్టర్లో క్వశ్చన్ కొంచెం లెంత్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ క్వశ్చన్ రాసుకోండి. మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే క్వశ్చన్ రాయడానికి కష్టంగా ఉంది అంటే టైం వేస్ట్ అవుతుంది అనుకొని క్వశ్చన్ నెంబరు లేదా పేజీ నెంబర్ వేసుకొని గమలైపోతారు. అలా మాత్రం చేయకండి దయచేసి. ఎందుకంటే మనకి మ్యాథ్స్ రావాలి అంటే మ్యాథ్స్ బాగా చెయ్యాలి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాయాలంటే అక్కడ క్వశ్చన్ కనిపిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటా ఉండరు ఇంట్లో లేదా స్కూల్లోనో చదువుకుంటా ఉండరు, టెక్స్ట్ బుక్ లేదు, అప్పుడు నోట్స్లో చదువుకుంటారు, ఆన్సర్ తెలుసు, కానీ ఆ ఆన్సరు దేనికి రాయాలి, ఎందుకు రాయాలి, ఎలా రాయాలి, ఇలాంటివంతా ఎప్పుడు తెలుస్తుంది? క్వశ్చన్ ఉంటేనే తెలుస్తుంది. సో మనం క్వశ్చన్ ఉండాలి, అప్పుడే ఆన్సర్ చేయగలుగుతాం. మ్యాథ్స్లో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో కూడా అంతే. క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా టెక్స్ట్ బుక్ పేజీ నెంబరు లేదా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ నెంబరు ఇస్తే మనం చేయగలుగుతామా? లేదు. అంటే క్వశ్చన్ కనిపిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి నోట్బుక్లో కూడా కొంచెం టైం పట్టినా సరే క్వశ్చన్ రాయండి, ఆన్సర్ చేయండి. అప్పుడే మనకి సబ్జెక్ట్ బాగా వస్తుంది, ఎలాంటి క్వశ్చన్ అన్నా చేయగలుగుతాం. ఓకేనా? ఎందుకు అనేది కూడా ఇక్కడ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి క్వశ్చను కొంచెం 3.5 లైన్ వచ్చింది, మీకు 5.5 6 లైన్స్ వస్తాయి, పర్లేదు రాయండి. ఇప్పుడు క్వశ్చన్ చదువుతాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ది గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్. చాలు, అక్కడ దాకా చదువుకున్నాం. ఇప్పుడు ఏమి, ఒక టవర్ ఉంది, అది వర్టికల్గా గ్రౌండ్కి ఉంది. అంటే ఇప్పుడు టవర్ మనకు ఉంటే ఇది గ్రౌండు, దీనికి ఇలానే కదా టవర్ ఉంటుంది, అంతే కదా. వంకరగా వచ్చింది కదా సార్ అనకండి, నేను బోర్డు మీద కదా గీస్తాను, స్కేల్ ఉండదు కాబట్టి కొంచెం వంకరగానే ఉంటుంది. ఇలా టవర్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసాం? ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్, గ్రౌండ్లో ఒక పాయింట్ నుండి టవర్ ఉంది. నెక్స్ట్ విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ టు ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees ఫ్రమ్ ది టవర్. చూడండి, విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. టవర్ ఇది, ఫుట్ ఏది ఇక్కడ నుంచి 15 meters అవే, 15 meters అవే ఇలా వచ్చిన, ఇలా ఉండవు. అంటే ఇక్కడ మనం ఉంటే ఎంత, టవర్కి టవర్ ఇక్కడ ఉంది, దాని బాటమ్ 5 feet ఇక్కడ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డే ఇదే టవర్ అనుకోండి, ఇది ఫుట్. ఓకేనా? ఈ ఫుట్ నుంచి నేను ఇక్కడ నిలబడి ఉండా, సో నాకు డిస్టెన్స్ అంటే నా కంటికి డిస్టెన్స్, మన కళ్ళ నుండే కదా చూస్తాం, మన కంటికి డిస్టెన్స్ ఎంత ఉంది? 15 meters. క్లియర్? ఇప్పుడు ఈ 15 meters టాప్ ఏం చెప్పాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. చూడండి, ఏ యాంగిల్లో కూడా క్వశ్చన్లో చెప్పేశాడు, ఇది లేకపోతే ఎలా చేస్తాం? సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి ఇలా చూసాం. సో నేనేం చేశాను, ఇక్కడ ఉండాను, ఇక్కడ నుంచి ఈ బోర్డుని ఇలా చూసిన, ఎంత? 60 degreesతో. ఇది పాయింట్. ఇప్పుడు మనం పేర్లు ఇచ్చుకుంటాం.
మామూలుగా ఇలాంటి వాటికి 90 degrees దగ్గర బి పెట్టండి, ఎప్పుడు కూడా సింపుల్గా అయిపోద్ది. సో రిమైనింగ్ మీ ఇష్టం. సో ఇది ఏ, ఇది సి. ఓకేనా? ఇక దాకా అయిపోయింది 60 degrees. వాడు ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్. ఈ టవర్ హైట్ కనుక్కోమన్నాడు. సో ఇది కనుక్కోమన్నాడు. చూసారా, మనం క్వశ్చన్ చదివితే డయాగ్రామ్ వేసేసాం. ఓకేనా? కావాలంటే క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి, డయాగ్రామ్ వేసుకోండి. ఈ చాప్టర్ అంతా అంతే. క్వశ్చన్ చదివి మనం బాగా అర్థం చేసుకొని డయాగ్రామ్ గీసామా 25% ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంకా క్వశ్చన్లో నుండి కొన్ని స్టెప్స్ రాసుకున్నామా ఇంకో 25% వచ్చేస్తుంది. అదేంటో ఒకసారి చూడండి. క్వశ్చన్ నుండి ఏమేం చేస్తాను? గివెన్ దట్ ఇప్పుడు ఏమేమి ఫస్ట్ ఏం చెప్పాడు? 15 centimeters అవే ఫ్రమ్ ది యాంగిల్. నేనేమేం చేస్తాను చూడండి. ఫస్ట్ వాడు కనుక్కోమనేది హైటే కాబట్టి లెట్ హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. చూడండి, వాడు కనుక్కోమనేది రాసాం, దాన్ని ఏమనుకున్నా? హైట్ ఆఫ్ ది టవర్ ఏబి అనుకున్నా. నెక్స్ట్ ఏమి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. వాడు ఇచ్చాడు కదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ క్వశ్చన్లో నుండే రాస్తాడా. అయితే దీనికి ఒక పేరు పెట్టుకుంటాం. నేనేం చేస్తా? సి దగ్గర ఉంది, సో యాంగిల్ సి అని రాయొచ్చు. లేదా ఇంకో చాయిస్ కూడా ఉంది, ఇది కదా యాంగిల్. సో ఇట్లా వచ్చింది ఏసిబి, యాంగిల్ ఏసిబి ఇలా కూడా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ ఇంకేముండదు? మూడోది ఇది డిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ కదా, అది కూడా రాసుకుందాం. ఏముంది? రాస్తే ఏమొద్ది? ఇంకో పాయింట్ అవుతుంది. అవునండి, అది రాద్దామా? ఏమి? వాడు ఇచ్చింది రాయాలి, లేదంటే అది రాయకూడదు. మళ్ళీ ఇది ఇవ్వాల వాల్యూ, ఇది ఇచ్చాడు, సో దీన్ని రాద్దాం. దీన్ని ఎలా రాద్దాం? క్వశ్చన్లోనే వాడు ఇచ్చాడు కదా, దాన్ని తీసుకుంటాం. 15 meters ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్, ఇదే రాస్తాం. ఈ స్టెప్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ టు ది పాయింట్ ఆన్ ది గ్రౌండ్. మొత్తం క్వశ్చన్లోనే ఉంది చూడండి, క్వశ్చన్లో నుంచే ఈ స్టెప్ రాశా. సో ఇది కదా, దీని పేరు ఏమి? బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 meters. వాడు కనుక్కోమన్నది రాసినాను, ఏమేమి ఇచ్చాడో రాసినాను, అంతే చాలు, ఇంకా అయిపోయింది. ఇక్కడికి 25% క్వశ్చన్లో నుండి రాసిన. సో మన 50% ప్రాబ్లము క్వశ్చన్లో ఉంటుంది. డయాగ్రామ్ ద్వారా 25% అయిపోద్ది. స్టెప్స్ అన్నీ రాసామంటే ఇంకో 25% అయిపోద్ది ఈ చాప్టర్లో. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఏముంది అనేది ఆలోచించుకున్నామంటే అయిపోద్ది. ఈ నౌ టేక్ అంటే ఇక్కడ మనం ఒకటి తీసుకోవాలి. సైన్ థీటానా, కాస్ థీటానా, ట్యాన్ థీటానా, మూడే ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పా కదా. ఏమేమి? సైను, కాసు, ట్యాన్. వాటిని గురించి ఆలోచిద్దాం. వాటిల్లో మూడిటికి ఫార్ములాస్ ఉన్నాయి, అవి గుర్తుండాలి. ఫస్ట్ ఫార్ములా 8th chapter ఫస్ట్లో చెప్పుకుంటా. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. ట్యాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఇక్కడ మీరు బాగా గమనిస్తే క్వశ్చన్లో ఈ వాల్యూ తెలుసు, మనకి తెలుసు ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ రెండు ఉండే ఫార్ములాని తీసుకుంటాం. టీటా ఇక్కడ ఉంది, సో టీటాకి ఎదురుగా ఉండాలి కాబట్టి ఇది ఆపోజిట్ సైడు, టీటాకి ఆనుకొని ఉంది కాబట్టి ఇది అడ్జస్టెడ్ సైడు. 90 degrees, ఇక్కడ 90 degreesకి ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి హైపోటెన్యూస్. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత ఈ రెండే కదా మనకు ఉండేది. సో వాటి పేర్లు ఏమి? అడ్జస్టెడ్ సైడ్, ఆపోజిట్ సైడ్. అది ఉండే టీటా ఏంటి? ట్యాన్ టీటా. అదే రాయాల్సింది అంతే. సో
tan theta is equal to opposite side by adjusted side. ఇప్పుడు టీటా ఎంతో చూద్దాం. tan టీటా అంటే ఈ టీటా వాల్యూ ఎంత ఇచ్చాడు 60. ఆపోజిట్ సైడ్ ఏముంది, ఆపోజిట్ సైడు ఏబి బై అడ్జస్టెడ్ సైడ్ బీసీ. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. tan 60 అంటే ఎంత, √3. ఇది తెలిస్తేనే చేయగలుగుతాం. ఓకేనా. సో టేబుల్ తెలియలేదంటే ఇంకా లెక్క చేయలేనట్టు. ఏబి వాల్యూ తెలుసా, తెలియదు, మనం కనుక్కోవాల్సింది అదే. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఇదిగోండి 15. సో మనకు కావాల్సింది చూడండి, దీని డినామినేటర్ 1. సో ఇది డివిజన్ చేస్తాను, ఈ పక్కకు వస్తే మల్టిప్లికేషన్. కాబట్టి 15 × √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏమని రాయొచ్చు దీన్ని, ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 √3. పక్కన యూనిట్స్ రాయాలి. అది ఎలా తెలుస్తుంది, క్వశ్చన్లో చూడండి ఇక్కడే ఉంది, మీటర్స్ అని ఇచ్చారు. కాబట్టి ఇది కూడా మీటర్స్. అయిపోయింది ఆన్సర్, అంతే. స్టెప్ రాసేస్తే చాలు. ఏమి వాడు కనుక్కోమన్న స్టెప్ ఇదే కదా, హైట్ ఆఫ్ ద టవర్. క్వశ్చన్లో ఉంది చూడండి. దేర్ఫోర్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఈక్వల్ టు 15 √3 మీటర్స్. ఇది ఆన్సర్. అయిపోయింది చూడండి, సింపుల్, అంతే, క్లియర్. ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి అడుగుతారు. ఇంత చిన్నదిగా హ్యాపీగా చేసేయచ్చు. దీనికి 4 మార్క్స్ పడతాయి, అనవసరంగా వదులుకోకండి. ఓకేనా. రాసుకోండి నీట్గా. చెప్పాను కదా, క్వశ్చన్ రాయండి, డయాగ్రామ్ వేసుకోండి, ఇది స్టెప్స్ అన్నీ నీట్గా రాసుకోండి, ఈ ఫార్ములాస్ కూడా రాసుకోండి. ఓకేనా. రాసుకోండి నీట్గా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూశాడంటే ఇంతకు ముందు దానికన్నా లెంత్ ఎక్కువ. సో మీకు చెప్పాను కదా, క్వశ్చన్ ఖచ్చితంగా రాసుకోండి. నేను రాస్తేనే మీరు రాస్తారన్న ఉద్దేశంతో నేను కూడా క్వశ్చన్ పెద్దదైనా సరే నాకు టైం పట్టినా పర్లేదనుకొని నేను రాసిన క్వశ్చను. అదేవిధంగా మీరు రాయండి, ఎందుకంటే క్వశ్చన్ చూసే మనం ఆన్సర్ చేస్తాం కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చను చదివేటప్పుడు 2-3 సార్లు చదువుకోండి, తప్పు లేదు. ఎందుకంటే ఇది 8 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అనమాట. అందువల్ల ఈ చాప్టర్ నుండి మనకి 8 మార్క్స్ అనేది ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా బాగా క్వశ్చన్ చదువుకోండి. ఏమి ఇచ్చారు చూడండి. ఏ ఎలక్ట్రీషియన్ హ్యాస్ టు రిపేర్ ఎలక్ట్రికల్ ఫాల్ట్ ఆన్ ది పోల్. అంటే ఏమి, ఒక ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ పోల్లో రిపేర్ ఉంది, దాన్ని రిపేర్ చేయాలనుకున్నాడు. అయితే హైట్ ఆఫ్ ద పోల్ చూడండి, పోల్ ఆఫ్ హైట్ ఈజ్ 5 మీటర్స్. ఇక్కడ పాయింట్ వచ్చింది, పోల్ హైట్ ఉంది. సో నేను ముందు పోల్ బొమ్మ గీసుకుంటా. ఓకేనా. ఇది ఏదన్నా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. సో నా కన్వీనియంట్ ప్రకారం నేను పెట్టుకుంటాను, లేదా టెక్స్ట్ బుక్ ప్రకారం పెద్దామా, ఓకే టెక్స్ట్ బుక్ ప్రకారం పెద్దాం. అప్పుడు ఇది డి అవుతుంది. సో ఇది పోల్ హైట్. ఈ పోల్కి ఏం చేశాడు, హీ నీడ్స్ టు రిపేర్ అట్ ఏ పాయింట్ 1.5 బిలో ది టాప్ ఆఫ్ ది పోల్. అంటే ఇక్కడ నుంచి ఏం చేశాడు, కొంచెం కిందకు వచ్చి ఇక్కడ రిపేర్ చేశాడు. అంటే మరీ పైకి వెళ్ళి రిపేర్ చేయరా, పోల్ పైన కూర్చొని ఆ పైన రిపేర్ చేయలేదు. ఓకేనా. ఇప్పుడు ఇదే పెన్, ఈ మార్కరే పోల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోల్ ఉంది. వాడు ఏం చేశాడు, ఈ పోల్ పైన కూర్చొని ఇక్కడ రిపేర్ చేయరా, ఈ పోల్ కింద ఇక్కడ కూర్చొని ఇక్కడ రిపేర్ చేశాడు. అంటే ఈ గ్యాప్, ఈ రెడ్ కలర్ క్యాప్ హైట్ ఎంత అని చెప్పాడంటే 1.3 మీటర్స్ అన్నాడు. టోటల్ హైట్ మాత్రం ఎంత, 5 మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేను అందుకే ఒక్కొక్క లైన్ చదువుకుంటా పోతాండ, తప్పు పోకూడదు. బిలో ది టాప్ ఆఫ్ ది పోల్ టు టేక్ ద రిపేర్ వర్క్. ఆర్డర్ రిపేర్ చేశాడు. తర్వాత వాట్ షుడ్ బి ది లెంత్ ఆఫ్ ల్యాడర్ హీ హ్యాస్ టు యూస్ విచ్. అంటే అక్కడికి పోవాలంటే ఇటక్క ఎక్కిపోడు, ల్యాడర్ కావాలి. నిలబడుకొని రిపేర్ చేయాలంటే ఏ వ్యక్తికైనా ల్యాడర్ అనేది కావాలి. ఆ ల్యాడర్ ఇక్కడ నిలబడేటట్టుగా పెడతాం. ఓకేనా. ఇది ల్యాడర్. తర్వాత ఏం జరిగింది, హీ యూస్ టు రిపేర్. చూడండి, నేను ఎక్కడ చదివినానో తెలియనప్పుడు కొంచెం ఏదైనా పాయింట్ పెట్టుకుంటాం. ల్యాడర్
దట్ హీ షుడ్ యూస్ ది ఓకే వెన్ ఇండికేట్ అట్ ది యాంగిల్ ఆఫ్ 60 degrees, యాంగిల్ ఆఫ్ 60 టు ది హారిజంటల్. అంటే ఇక్కడ చెప్పారు చూడండి, దీనికి ఫేస్ చేసేటట్టు 60 degreesలో పెట్టాడు, అంటే ఇక్కడ నుంచి 60. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకేనా? సో ఇక్కడ దాకా అయింది. నెక్స్ట్ చదువుదాం. తర్వాత వుడ్ ఎనేబుల్ టు హీ రీచ్ ద రిక్వైర్డ్ పొజిషన్ ఆల్సో హౌ ఫార్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది పోల్ షుడ్ బి హీ ప్లేస్ ది ఫుట్ ఆఫ్ ది ల్యాడర్. అంటే ఈ పోల్కి ఫుట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ కావాలి, కనుక్కోమన్నాడు. చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఇంకేమైనా కనుక్కోమన్నాడా? మళ్ళీ ఇంకోసారి చూసుకుందాము ఏమేం కనుక్కోమన్నాడు. An electrical has to reach the fault of the pole of a height 5 meters. He needs to reach a point 1 point below the top of the pole to undertake the repair work. What should be the length of ladder length? ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. What should be the length of ladder? సో ఈ ladder length కూడా కావాలి. అందుకే 1-2 సార్లు చదువుకోమనింది. నేను చదివేదే అందుకోసమే. చూడండి. He should use the which when indicate an angle of 60 degrees. ఓకే ఉంది. టు ది హారిజంటల్. ఓకే. వుడ్ ఎనేబుల్ హీ రీచ్ ది రిక్వైర్డ్ పొజిషన్ ఆల్సో ఫైండ్ హౌ ఫార్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది పోల్ షుడ్ బి హీ ప్లేస్ ది ఫుట్ ఆఫ్ ది ల్యాడర్. ఫుట్ ఆఫ్ ది పోల్, ఫుట్ ఆఫ్ ది. ఓకే. తర్వాత హింట్ ఇచ్చాడు. మనం √3 వాల్యూ వచ్చిందంటే 1.73 తీసుకోమన్నాడు. ఓకేనా? ఇది క్వశ్చన్. చూడండి, నేను చదువుకుంటా వాడిచ్చిందంతా రాసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాము? వాడిచ్చిన దాన్ని రాస్తాం. ఓకేనా? చూడండి, నేనేమేం చేస్తానో ఒక్కొక్కసారి చూద్దాము. ఇది లెంత్ ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా చూడండి. గివెన్ దట్ ఫస్ట్ ఏమిచ్చాడు? హైట్ ఆఫ్ ద పోల్. ది హైట్ ఆఫ్ పోల్. ఏం పోలు? ఏడి కదా. ఏడి ఈజ్ ఈక్వల్ టు 5 meters. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? ద ఎలక్ట్రికల్ రిపేర్ చేయాలి కాబట్టి అది దాని గురించి నీడ్ టు ది ఎలక్ట్రీషియన్ ఈజ్ required to reach the point ఇక్కడ పేరేం పెట్టాల, ఇక్కడ బి పెట్టుకుంటాం, ఇక్కడ సి. పాయింట్ బి ఆన్ ది పోల్ ఏడి. ఓకే. తర్వాత సో దాని గురించి రాద్దాం. చూడండి, ఇది పోలు, వాడిచ్చింది ఏమేమి అది రాశాము. తర్వాత ఏడి పోల్ని 2 పార్ట్లుగా చేసుకున్నాం. ఏబి 1 ప్లస్ బిడి 1. ఏడి వాల్యూ తెలుసు 5. బీడీ వాల్యూ అంటే ఈ గ్యాప్ ఈ డయాగ్రామ్లోనే ఉంది చూడండి, 1.3 ప్లస్ బీడీ తెలియదు. సో బీడీ కనుక్కుంటాం. ఇది ఈ సైడ్ వస్తే 5 మైనస్ 1.3 ఈజ్ ఈక్వల్ టు బీడీ. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు 3.7 వస్తుంది. 3.7. సో ఇది వచ్చి వాల్యూ 3.7. ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? ఇది కనుక్కోవాల్సింది మన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే. వాటినే కనుక్కోమన్నాడు క్వశ్చన్లో. ఇంకేం చేశాడు అది రాసుకుంటాం. సో ఫస్ట్ ఏం చెప్పాడు? ఈ లెంత్ కదా కనుక్కోమన్నాడు. లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఫస్ట్ అదేనా? ఏది అడిగితే అది రాద్దాం.
యాంగిల్ రాయొద్దా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషను 60 degrees. డిస్టెన్స్ కావాలి, ఓకేనా. ఫస్ట్ కనుక్కోమంది లెంత్ ఆఫ్ ది ల్యాడర్. సో లెంత్ ఆఫ్ ది ల్యాడర్ కనుక్కుంటాం ఫస్ట్. వాడు ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడో అదే కనుక్కుంటాం ఫస్ట్, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. సో లెట్ ది length of ladder length of ladder BD. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చెప్పినట్టు 3 ఫార్ములాస్ మనకి ఇక్కడ అవసరం. ఏవేవి? సైను టీటా, కాస్ టీటా, టాన్ టీటా. ఇప్పుడు ఒక్కొక్కటి మనం కనుక్కుంటాం. చూడండి, మనం ఫస్ట్ కనుక్కునేది లెంత్ ఆఫ్ ల్యాడర్, అంటే ఇది కనుక్కుంటాం ఫస్ట్. ఇది కనుక్కోవాలంటే వాటి ఏమేమి తెలియాలి అంటే ఆపోజిట్ సైడ్ ఏది, అడ్జస్టెడ్ సైడ్ ఏది, హైపోటెనిస్ ఏది అని తెలియాలి. ఫస్ట్ చూడండి, ఇది 90 degrees కాబట్టి దీనికి ఆపోజిట్ ఉండేది ఇది హైపోటెనిస్. ఇది యాంగిల్, దీనికి ఆపోజిట్ ఉండేది ఆపోజిట్ సైడ్, దీనికి ఆనుకొని ఉండేది అడ్జస్టెడ్ సైడ్. ఓకే, క్లియర్. సో మనం కనుక్కోవాల్సింది, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, క్లియర్. ఓకే, ఇది తెలుసు. ఓకే, మనం ఫస్ట్ కనుక్కునేది లెంత్ ఆఫ్ ది ల్యాడర్. ఈ ల్యాడర్ అంటే హైపోటెనిస్, ఆపోజిట్ టు హైపోటెనిస్ ఏది దేనికి ఉంటుంది? ఆపోజిట్ టు హైపోటెనిస్ అనేది సైన్ టీటాకు ఉంటుంది. సో అదే తీసుకుంటాం. టేక్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే BD బై హైపోటెనిస్ BC. ఓకేనా. నెక్స్ట్ సైను 60 అంటే ఎంత తెలియాలి మనకి. ఎంత? √3/2. ఇది తెలియకపోతే ఇంకా లెక్క రాదు. సైన్ 60 తెలియలేదంటే ఇంకా లెక్కలానట్టే. ఓకేనా, అందుకే టేబుల్ బాగా రావాలి. √3/2 BD ఇక్కడ చూడండి, ఇక్కడ ఎత్తుక్కోవడం కష్టం కాబట్టి నేను డయాగ్రామ్లో వాల్యూస్ రాసేసా సింపుల్గా. ఇప్పుడు BD ఇక్కడ ఉంది, దీని వాల్యూ ఎంత? 3.7 బై BC ఎక్కడుంది? ఇక్కడ ఉంది, దానిలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి అది కనుక్కోవాలి అని అర్థం. సో క్రాస్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో BC ఈజ్ ఈక్వల్ టు 3.7 into 2 by √3. సో ఇది జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇది మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై చేస్తే 7 2s are 14, 4 1, 2 3s are 6 1 7. సో 7.3 బై √3 అంటే ఏం చెప్పాడు? 1.73. అబ్బా, అది డివిజన్ చేస్తేనే వస్తుంది ఆ వాల్యూ. సరే, నేను ఇలా రఫ్గా చేస్తాను, అప్రాక్సిమేట్గా వస్తే చాలు మనకి. సో చూడండి, రెడ్డింగ్తో చేసేది క్యాలిక్యులేషన్ అనమాట, మీకు ఈజీ కోసం నేను చెప్తాను. బై 1.73. ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 1 digit ఉంది, ఇక్కడ 2 digits ఉంది. సో నేనేం చేస్తానంటే జీరోస్ పెట్టుకుంటా. అంటే ఇక్కడ చూడండి, 1 digit తక్కువ ఉంది అంటే పాయింట్ తర్వాత 1 digit ఉంది, ఇక్కడ 2 ఎక్కువ కదా, అందువల్ల ఒక పాయింట్ తీసేసిన 1 digit రెండోది ఈక్వల్ చేయాలి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటా, అప్పుడు ఈక్వల్ అయింది. సో ఇప్పుడు పాయింట్ తీసేసి రాస్తాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని 173 into 740 దీంతో డివిజన్ చేసుకోవాలి. అబ్బా, ఇది చేసే కాడికి టైం పడుతుంది కాబట్టి షార్ట్ కట్ ఇంకేమన్నా ఉందా ఆలోచిద్దాం.
ఉంది, చెప్తాను చూడండి. ఓకేనా, ఆలోచిస్తే మనకి మ్యాథ్స్లో షార్ట్ కట్స్ చాలా వస్తాయి. నేను ఇప్పుడు ఈ వాల్యూని నేనేం చేస్తానంటే ఇంటూ √3/√3 అని రాసుకుంటా. అంటే ఏమవుద్దంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తే 7.4 వచ్చిందా, ఇంటూ √3 బై √3 ఇంటూ √3 అంటే 3 వచ్చేసింది చూడండి. ఓకేనా, ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నేనే క్యాలిక్యులేషన్ పార్ట్ ఇక్కడ చేస్తాను, మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. సో నేనేం చేస్తానంటే 7.4/3ని సింప్లిఫై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి నేను పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటా. అప్పుడు పాయింట్ తర్వాత 1 డిజిట్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి 74/30. సో ఇప్పుడు 3తో చేస్తే చాలు మనకి. సో దీన్ని ఏం చేస్తానంటే 3తో డివిజన్ చేస్తాను. చూడండి 30 74 2s are 60 సబ్ట్రాక్షన్ చేస్తే 14. సో పాయింట్ పెట్టుకుంటా 0 పెట్టుకుంటా 4s are 120 సబ్ట్రాక్షన్ చేస్తే 2 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 6s are 180. ఓకేనా, సో చాలు. ఇది వాల్యూ ఎంత చూడండి, దీని వాల్యూ ఎంత వచ్చింది, 2.46 ఇంటూ √3 వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2.46 ఇంటూ 1.73 దీని వాల్యూతో మల్టిప్లై చేసామంటే అయిపోద్ది. ఇప్పుడు 73 టేబులే అవసరం లే. ఓకేనా, ఈ మల్టిప్లికేషన్ మీరు చేయండి, మల్టిప్లికేషనే కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో దాని వాల్యూ చేస్తే అప్రాక్సిమేట్గా ఎంత రావచ్చు అంటే 4.something వస్తుంది, 4.81 అప్రాక్సిమేట్గా ఇంత రావచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్గా రావాల్సిన పనిలే. 4.8 తర్వాత ఏదన్నా ఉండొచ్చు, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకుంటే చాలు. ఇక్కడికి 50% అయ్యింది. వాడు చూడండి ల్యాడర్ కనుక్కోమన్నాడు, ఇంకా డిస్టెన్స్ కనుక్కోవాలి. సో అది కూడా కనుక్కుంటా. మీరేం చేస్తారంటే ఈ క్వశ్చన్ నీట్గా రాసుకోండి, ఖచ్చితంగా టేబుల్ రాసుకోండి. ఆ టేబుల్లో నేను పెట్టిన వాల్యూస్ అన్నీ రాసుకోండి, ఇవన్నీ నీట్గా వేసుకోండి. ఇంకొకటి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, అది కూడా కనుక్కుంటా. ముందు మీరు ఇది నీట్గా వేసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ పెన్సిల్తో వేసుకోండి, మీకు తెలియాలని నేను రెడ్డింగ్తో వేసిన. చూడండి నీట్గా రఫ్ చేసుకున్న, డయాగ్రామ్ మొత్తం అలాగే ఉంచిన. ఇంతకుముందు వాల్యూ కూడా ఇక్కడ అట్లాగే ఉంచిన, ఎందుకంటే మన లాస్ట్లో స్టెప్స్ రాయాలి కాబట్టి. సో ఇది వచ్చేసింది మనకి, ఏది ఫస్ట్ వాడు అడిగింది. ఇప్పుడు సెకండ్ ఇంకా డిస్టెన్స్ అడిగాడు కాబట్టి అదే రాద్దాం. చూడండి ఇదిగోండి, హౌ ఫార్ డిస్టెన్స్ కాదు, ల్యాడర్ లెంత్. లెంత్ ఆఫ్ ladder, length of ladder BC is equal to కనుక్కుంటాం. ఓకే, ఇబ్బందిలే, క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ladder హైపోటెనిస్, ఇది ఇప్పుడు మనం కనుక్కుంది కాబట్టి దీన్ని వదిలేయండి, ఇది ఆల్రెడీ ఉండేది 3.7. సో ఆపోజిట్ సైడు అడ్జస్టర్ సైడు దేనికి ఉంది, ఆపోజిట్ సైడు అడ్జస్టెడ్ సైడు. కాస్ టీటాకు ఉంది. ఓకేనా, ఆపోజిట్ సైడ్ చూడండి, ఇది అడ్జస్టెడ్ సైడు దేనికి ఉండదంటే కాస్ టీటాకు ఉంది కాబట్టి అదే రాద్దాం. టేక్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. ఒక్క నిమిషం, ఆపోజిట్ అడ్జస్టెడ్ సారీ ట్యాన్ టీటా వస్తుంది చూడండి, జాగ్రత్త. ఆపోజిట్ అడ్జస్టెడ్ ట్యాన్ టీటా. ఓకేనా, ఇప్పుడు ట్యాన్ టీటా బదులు 60 degrees. ఆపోజిట్ సైడ్ అంటే ఏమొస్తుంది, ఇది కదా బీడీ వస్తుంది.
సో బీడీ బై సిడి. సో tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు బీడి వాల్యూ బీడి ఇదిగోండి ఈడ డయాగ్రామ్లో ఉంది. బీడి ఎంత 3.7 బై సిడి మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి. సో సిడి ఈజ్ ఈక్వల్ టు 3.7 బై √3. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, ఇంతకుముందు రాగే దీన్ని ఎలా రాసుకుంటానంటే మనం ఈజీగా చెప్పుకోవాలి కాబట్టి √3 బై √3. సో 3.7 ఇంటూ √3 బై √3 ఇంటూ √3 అంటే 3 వస్తుంది. సో సింప్లిఫై చేద్దాం. 3.7 బై 3. సో ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ పాయింట్ తీసేద్దాం. 37 బై 30. సో 37 ఏమొస్తుంది, 1 0 30 సబ్ట్రాక్షన్ చేస్తే 7 పాయింట్ పెట్టుకుంటాం 0 పెట్టుకుంటాం. 2 0 60 సబ్ట్రాక్షన్ 10 ఇంకో పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 3 0 90. ఓకే చాలు, ఇంకొద్దు ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో 1.23 ఇంటూ √3 1.23 ఇంటూ 1.73. దీని వాల్యూ వాడు ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1.23 ఇంటూ 1.73 దీన్ని మల్టిప్లై చేసుకుంటే చాలు. ఓకేనా. మీరు మల్టిప్లై చేయండి, నేను ఉత్తారుగా ఆన్సర్ వేస్తాను. ఎంత రావచ్చు అంటే ఇది కదా ఉంది. సో 2.1 తర్వాత 3 అనుకుంటా ఊరికే అట్లా. 2.1 కన్ఫామ్, దాని తర్వాత ఏదన్నా ఉండొచ్చు. ఓకే ఇది అప్రాక్సిమేట్గా. ఓకే మనకు అయిపోయింది వాల్యూ. ఇప్పుడు ఏమేం కనుక్కున్నామో అది రాశామంటే ప్రాబ్లం అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్సే మనకి 8 మార్క్స్కి ఇస్తారు. సో మీకు నేను చెప్పినట్టుగా ఇలా డయాగ్రామ్ వేసుకోండి. చూడండి నేను అన్నీ రౌండ్ చేసుకున్నా. ఈ రెండు ఆపోజిట్ హైపోటెనస్ అంటే ఎక్కడ వస్తుంది, సైన్లో వస్తుంది. ఆపోజిట్ టు అడ్జస్టెడ్ సైడు ఎక్కడ వస్తుంది, ట్యాన్లో. ఈ మూడిట్లోనే ఆ 3 ఫార్ములాస్ అన్న నేర్చుకున్నారంటే చాలు, ఈ చాప్టర్లో 8 మార్క్స్ చేయగలుగుతారు. సో ఇప్పుడు వాడు ఏమేమి కనుక్కోమన్నాడు అవన్నీ లిస్ట్ రాసుకుంటాం. 2 కనుక్కోమన్నాడు, ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఇది ల్యాడరు. సో లెంత్ ఆఫ్ ది ల్యాడర్, length of the ladder. సారీ ఇక్కడ లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఇంతకుముందే మనం కనుక్కునేసినాం. బీసీ దీని వాల్యూ వచ్చేసింది, నేను క్వశ్చన్ మార్క్ పెట్టా. ఓకేనా. లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఈజ్ ఈక్వల్ టు 4.81. ఏంటిది, మీటర్స్ అప్రాక్సిమేట్రీ అని పెట్టుకుంటాం బ్రాకెట్లో. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది ladder to foot of the pole is equal to 2.13 meters approximately. ఇది ఉంది అంతా క్వశ్చన్లోనే ఉంది, ఇక్కడ ఉంది చూడండి స్టెప్ అంతా. అందుకే చెప్పింది క్వశ్చన్ ఉన్నిందంటే మనం ఆన్సర్ ఈజీగా చేసేస్తాం, మార్కులు వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇది ఎగ్జాంపుల్ 2 నీట్గా వేసుకోండి. ఇంతకుముందు రాసుకున్నారు కదా, దాని కింద ఇది కంటిన్యూటీ అనమాట. ఓకే రాసుకోండి నీట్గా. ఇది మర్చిపోకుండా చేయాలి మీరు క్యాలిక్యులేషన్, అప్పుడే వస్తుంది. దాదాపు ఇదే వాల్యూ వస్తుంది, ఎగ్జాక్ట్గా ఆ వాల్యూనే రాదు, దాదాపు దాని దగ్గరలోకి వస్తుంది. ఓకేనా. 2.14 కావచ్చు, 2.12 కావచ్చు, 2.19 కావచ్చు, ఏదన్నా కావచ్చు.
తప్పులేదు. రూట్ వాల్యూస్ ఇలా ఇచ్చాడు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూసే వస్తాయి కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు. వచ్చిన వాల్యూస్ నేను చెప్తానులేండి. మనము మొత్తం చాప్టర్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకండి. చెప్పింది చెప్పినట్టు చేశారంటే ఫుల్ మార్క్స్ మీకు వస్తాయి. రాసుకోండి నీట్గా. సో క్లాస్ చూశారు కదా. ఇదే విధంగా మ్యాక్సిమం మన 10th క్లాస్లో ఉండే చాప్టర్స్పై వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.